కార్మికుని బానిసత్వం నుండి వెంటనే జరిగే దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాల యొక్క పిలుపు మేరకు జనరల్ పారిశ్రామిక సమ్మె కార్మిక వర్గం చేస్తూ ఉన్నది. ఈ సమ్మెలో దాదాపుగా ఒక 30 కోట్ల మంది పైగా కార్మికులు దేశవ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఈ సమ్మె గ్రామీణ బంద్కు కూడా దారితీసి భారత్ బంద్ యొక్క రూపంలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్న యొక్క అనేక రకాలుగా కార్మికుల మీద, కర్షకుల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. ముఖ్యంగా అదానీ, అంబానీల కోసం మొత్తం మన భారత ప్రజల సంపద మొత్తం వాళ్ళ కట్టబెట్టడం కోసం కార్మిక వర్గ హక్కుల్ని పనంగా పెట్టి మొత్తం రద్దు చేస్తూ ఉంది. ముఖ్యంగా గత వందల సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక ట్రేడ్ యూనియన్ హక్కులను కార్మిక వర్గం సాధించుకుంది. అలాంటి కార్మిక చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి ఘోరాతి ఘోరంగా 4 లేబర్ కోడ్స్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల కార్మికులు గతం నుంచి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును కోల్పోయే పరిస్థితి ఉన్నది. యూనియన్ పెట్టుకునే హక్కును కోల్పోయే పరిస్థితి ఉన్నది. పని గంటలు ఘోరంగా పెంచడం అనేది జరుగుతూ ఉంది. కనీస వేతనాలు పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి. అదేవిధంగా రైతాంగానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయ రంగాన్ని మొత్తం అదానికి, అంబానీలకు అప్పచెప్పడానికి వ్యవసాయ చట్టాలను తీసుకొని రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశంలో కార్మికుల మీద, కర్షకుల మీద, ప్రజల మీద, పీడిత ప్రజల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానంగా కొత్త పెట్టుబడిదారులు, హిందుత్వ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే దేశంలో మరింత ఎక్కువగా ప్రజల పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్ర మోడీ మీద ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మిక సంఘాల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సమ్మె మొదలైంది. మొత్తం మన సంపద మొత్తాన్ని కూడా అదానీ, అంబానీలకు తాకట్టు పెడతా ఉండు. ఎల్ఐసిలో మనం దాచుకున్న డబ్బుల నుంచి 50,000 కోట్ల రూపాయల డబ్బుల్ని తీసి మోడీ గౌతమ్ అదానికి ఇచ్చేశాడు. కాబట్టి మొత్తం మన రెక్కల కష్టం, మన సంపద మొత్తాన్ని కూడా తీసేసి పెట్టుబడిదారులకు అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అనేక రకాలుగా, ముఖ్యంగా వామపక్షాల ఆధ్వర్యంలో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాని పేరుతోని మహాత్మా గాంధీ జాతిపితతో ఉన్న ఆ చట్టాన్ని పేరుని మహాత్మా గాంధీ పేరును తొలగించేసి జీ రామ్జీ చట్టం అనే పేరుతోని పెద్ద ఎత్తున దాని మీద ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. పని దినాలు తగ్గిస్తూ ఉంది. అదేవిధంగా బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% బడ్జెట్ భరించాలని చెప్పేసి అనటం వల్ల ఏదో రకంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ క్రమేణా తొలగించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఒక పక్కన పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేస్తున్న ఈ సమ్మెలో రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భారత కార్మిక వర్గం, కర్షకులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున ఈనాడు బజారుకు వచ్చేసి సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజల వ్యతిరేక, హిందుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న తిరుగుబాటు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల కార్మిక కర్షకులకు, ట్రేడ్ యూనియన్ సంఘాలకు, కేంద్ర కార్మిక సంఘం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సమ్మెలో పాల్గొంటున్న కోట్లాది మంది కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని గార్ల మండలంలో కార్మికులంతా కూడా మాకుమ్మడిగా ఈరోజు బంద్ పిలుపులో భాగంగా పాల్గొనడం జరిగింది. ఈ బంద్లో ఆశాలు, అంగన్వాడీలు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీలు, హమాలి కార్మికులు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, ఇతర కార్మికులకు సంబంధించిన వివోలు మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా మేము ఒకటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న మా 28 చట్టాలను అమలు చేయి. నువ్వు ఏ చట్టాన్ని పార్లమెంటులో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ 29 చట్టాలని కాలరాసినట్టుగా వాటిని రద్దు చేసినావో, ఆ రద్దు చేయడం వల్ల ఇవాళ కార్మికులు నీ కింద బానిసత్వంగా బతికే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి గత ప్రభుత్వం కూడా గతంలో కార్మికులు మొత్తం కూడా ఆ తెల్లదొరలలో బానిసలుగా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ దగ్గర, అదానీ, అంబానీల దగ్గర కార్మికులు బానిసలుగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు పెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి గార్ల మండల కార్మికుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నావు.